మనకు చూస్తుండగానే బతుకమ్మ వచ్చేసింది, అయిపోవచ్చిందండి. అదేవిధంగా దేవి నవరాత్రులు కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. కానీ ఇవి చాలా ముఖ్యమైన రోజులు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాము ప్రతిరోజు కూడా మనము. అయితే మనకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు మూలా నక్షత్రం ఉందండి. మూలా నక్షత్రం అనేది చాలా ముఖ్యమైనది ఈ దేవి నవరాత్రులలో. అయితే చాలామంది ఈ సరస్వతి అమ్మవారికి పూజిస్తూ ఉంటారు ఈ మూలా నక్షత్రం రోజు, పిల్లలకు చదువు బాగా రావాలని. అయితే ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపు సోమవారం నాడు మన మూలా నక్షత్రం వస్తుందండి. దేవి నవరాత్రుల్లో వచ్చే ఈ మూలా నక్షత్రం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే పిల్లల గురించి తల్లి చాలా ఆరాటపడుతుంది, తల్లిదండ్రులు. కాబట్టి వారి గురించి తప్పకుండా ఈ పూజను నిర్వహిస్తారు. అందరూ కూడా చక్కగా హయగ్రీవ స్వామిని పూజిస్తారు. హయగ్రీవ స్వామి అంటే మనము శ్రావణ మాసంలో కూడా ఈ హయగ్రీవ జయంతిని జరుపుతాం. మళ్ళీ ఈరోజు జరుపుతామండి. ఎందుకంటే విద్యాది దేవత, విద్యలన్నిటికీ అది నాయకుడు, అది దేవత హయగ్రీవ స్వామి. అందుకని తప్పకుండా మనం ఈరోజు ఆ పూజను నిర్వహించుకోవాలి. ఏ విధంగా ఇంట్లో పుస్తకాలను అన్నిటినీ గ్రంథాలను పెట్టి చక్కగా ఆయనకి తెల్లని పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్లని పుష్పాలతోని చక్కగా పూజించి, ఇంతకుముందే నేను మీకు వీడియోలో ఈ హయగ్రీవ స్వామి స్తోత్రాన్ని పెట్టాను. రోజు పిల్లలతో చదివించాలని. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేది ఒకటి. కానీ ఇంకా 3 శ్లోకాలు కూడా చదివితే చాలా మంచిది, పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయి అని. దయచేసి దీనికి రిలేట్ చేస్తా చూడండి. మీరు ఇదే ఛానల్లో ఉంటుంది, మనకు శ్రావణ మాసంలో పెట్టాను. అయితే మరి ఈయన ఎందుకు అంత గొప్ప అంటే, మన గాయత్రి జపాన్ని అందించిన వాడు హయగ్రీవ స్వామి. పిల్లల అభ్యున్నతికి గాయత్రి జపం అనేది చాలా ముఖ్యమైనది అని మన శాస్త్రాలు చెప్తాయి. పెరుగుతున్న కొద్దీ గాయత్రి జపం ఎంత చేస్తే అంత మంచిది అని. అంటే దానికి అర్హత సంపాదించుకోవాలి. గురువుల దగ్గర నుండి గాయత్రి జపాన్ని ఉపదేశం రూపంగా తీసుకుని చేసుకోవాలన్నమాట. కానీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి చేయరాదు. కాబట్టి వాళ్ళ గురించి తల్లిదండ్రులు ఈ దసరా నవరాత్రుల్లో కూడా హయగ్రీవ స్వామిని పూజించాలన్నమాట. అయితే మరి దీనివల్ల ఏం లాభము అంటే, ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, చదువుకున్న చదువు ఉపయోగపడట్లేదు. తర్వాత ఏవో కోర్సులు నేర్చుకొని వాటితోనే ఉద్యోగాలు చేస్తున్నారు. మరి చదువుల్లో కూడా ఎన్నో ఆటంకాలు. వాళ్ళు అనుకున్న దాంట్లో సీట్లు దొరకక ఇంకా వేరే చదువులు చదవడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా చదువు కంప్లీట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు చదివిన చదువు వల్ల వాళ్ళకు ఉపయోగం అనేది లేకుండా పోతుంది. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళు చదివిన చదువు వాళ్ళకు ఉపయోగపడి దాంతో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేలాగా ఉండాలి అంటే హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. అందుకని మనము ఈ హయగ్రీవ స్వామి పూజ అనేది తప్పకుండా నిర్వహించుకోవాలి ఇళ్ళల్లో. అయితే వాళ్ళ పుస్తకాలను, భగవద్గీత, రామాయణం ఇటువంటివి ఉంటే గ్రంథాలను అక్కడ ఉంచి పిల్లలందరి చేత పూజింపజేసి పసుపు కుంకుమ తెల్లని
పుష్పాలతోని చక్కగా పూజ అయిన తర్వాత చక్కగా స్వామికి ఎప్పుడు కూడా నిర్మల స్ఫటికాకృతి, ఎప్పుడు తెల్లనిది ఇష్టం, తెల్లని వస్త్రం, తెల్లని పుష్పం. అట్లాగే ప్రసాదం కూడా తెల్లని దధ్యోజనం చేసి నివేదించి పెద్దలు పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా చక్కగా విద్యావంతులు, బుద్ధిమంతులు అవుతారు అని నాటి నుండి మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ ఆ విధంగా చేయండి, ఫలితాన్ని పొందాలి. మీ పిల్లలు చక్కగా విద్యాబుద్ధులు కలిగి మంచి ఉత్తమమైన విద్యను పొందాలి అని ఈ వీడియో చేసినాను. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.